ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకు అద్భుతమైన విప్లవాత్మకమైన అడ్వాన్స్డ్ మిషన్స్ ని తీసుకువచ్చాను. వీటిని చూసిన తర్వాత మీ నాలెడ్జ్ ఎంతో పెరుగుతుంది. అలానే ఈ మిషన్స్ ను మీరు ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండరు. ఇవి చాలా అద్భుతంగా వింతగా ఉన్నాయి. అలానే ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతూ ఉందో అంతే ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇన్నోవేటివ్ గా మారుతోంది. కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ తో పాటు ఈ వీడియోలో ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉపయోగిస్తున్న మోడర్న్ టెక్నిక్స్ అలాగే మోడర్న్ ఎక్విప్మెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. బహుశా వీటిలో కొన్నిటి గురించి మీరు చూడడం ఇదే మొదటిసారి కావచ్చు. సో ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. స్ప్రే ఇన్సులేషన్ మెటీరియల్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డ్యూయన్ స్ప్రే నిమిషాల్లో పనిచేసే పాలియూరియా బేస్డ్ ఇన్సులేషన్ మెటీరియల్. ఇలా స్ప్రే చేసిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే గట్టిపడిపోతుంది. అలాగే దీనిపైన ఎలాంటి కెమికల్స్ పడినా ఏ ప్రభావం చూపని కెమికల్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది వాటర్ లీక్ అవ్వకుండా ఉండే ఒక ఖచ్చితమైన వాటర్ ప్రూఫింగ్ బ్యారియర్ లాగా కూడా పనిచేస్తుంది. సో దీని వల్ల ఫ్యూచర్ లో సిమెంట్ అవసరమే ఉండదు. చాలా ఈజీగా గోడలను కట్టేయవచ్చు. డ్రాగన్ సా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన రంపం చాలా దృఢంగా అలాగే మందంగా ఉండే కాంక్రీట్ గోడలను కత్తిరించడానికి ఉపయోగిస్తారు. ఇది ఒకే ఒక్క పాస్ లో దాదాపుగా 20 ఇంచెస్ లోతు వరకు కత్తిరించగలదు. ఇది ఎక్కువగా పెద్ద ఎత్తున కట్టడాలను కూల్చివేసే పనులకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే బిల్డింగ్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా కేవలం తలుపులు ఇంకా కిటికీలు మాత్రమే మార్చాలి అనే సమయంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఉండే పవర్ఫుల్ మోటార్ వల్ల చాలా టఫ్ గా ఉండే కాంక్రీట్ ని కూడా చాలా ఈజీగా కత్తిరించేస్తుంది. అలాగే చుట్టూ ఉన్న బిల్డింగ్ కి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా చాలా అక్యురేట్ గా కట్ చేస్తుంది. వీట్ హార్వెస్టర్. ఈ మిషన్ రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ పొలం నుండి గోధుమ మొక్కలను కట్ చేసి ఆటోమేటిక్ గా వాటి బండిల్ని తయారు చేసి సైడ్ లో ఉంచుతుంది. కానీ ఈ పని కోసం ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మిషన్సే వచ్చాయి. ఈ పెద్ద పెద్ద మిషన్స్ గోధుమ పంటను కట్ చేయడంతో పాటు వేస్ట్ మెటీరియల్ ని గోధుమల నుండి సపరేట్ చేసి వెనక్కి వేస్తాయి. ఇక పూర్తిగా ఫ్రెష్ గా ఉన్న గోధుమలను మాత్రమే సైడ్ లో ఉన్న కంటైనర్ లో నింపుతుంది. ప్లాంట్ ట్రిమ్మర్. ఈ మిషన్ ని మొక్కలకు షేప్ ను ఇవ్వడం కోసం ఉపయోగిస్తారు. మొక్కలన్నిటికీ ఒకే సైజ్ ఒకే షేప్ ని అందించడం చాలా కష్టమైన పని. కానీ ఈ మిషన్ లో ఒక సైజ్ ని ఫిక్స్ చేసి మొక్కలన్నిటిని ఒకే సైజ్ లో కట్ చేయవచ్చు. వుడ్ కటింగ్ మిషన్. ఈ మిషన్ ని చెట్ల యొక్క అనవసరపు కొమ్మలను కట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ మిషన్ యొక్క బలాన్ని మీరు అది పనిచేసే విధానాన్ని చూసి అంచనా వేయవచ్చు. ఈ మిషన్ ముందు భాగంలో ఉన్న పార్ట్ ని ఏదైనా కొమ్మ దగ్గరకు తీసుకెళ్లి ఎప్పుడైతే ట్రిగ్గర్ ని ప్రెస్ చేస్తారో అప్పుడు ఈ మిషన్ చాలా స్పీడ్ గా ఆ కొమ్మలను కట్ చేస్తుంది. ఈ మిషన్ హెల్ప్ తో 2 ఇంచీల లావైన కొమ్మలను కూడా చాలా ఈజీగా కట్ చేయవచ్చు. అలాగే చెట్టు కొమ్మలు చాలా ఎత్తులో ఉంటే ఈ మిషన్ యొక్క స్టిక్ హెల్ప్ తో ఆ కొమ్మలను చాలా ఈజీగా కట్ చేయవచ్చు. నార్వుడ్ సామిల్. ఈ మిషన్ ని చెట్ల కాండాలను ఫర్నిచర్ కోసం స్క్వేర్ బోర్డ్ లాగా కట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. మొట్టమొదట ఈ మిషన్ చాలా పెద్ద పెద్ద కాండాలను 4 వైపులా కట్ చేసి వాటికి స్క్వేర్ షేప్ ని ఇస్తుంది. దీని తర్వాత ఈ మిషన్ ఆ స్క్వేర్ షేప్ లో ఉన్న దుంగను మల్టిపుల్ బోర్డ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఈ బోర్డ్స్ ని ఫర్నిచర్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. కౌంటలే వైన్ టైయింగ్ మిషన్. ఈ మిషన్ ని మొక్కల కొమ్మలను లేదా కాండాన్ని కావలసిన డైరెక్షన్ లో పెంచడం కోసం ఉపయోగిస్తారు. ఈ మిషన్ హెల్ప్ తో మొక్కల కొమ్మలను చాలా ఈజీగా ఏ వస్తువుతోనైనా కట్టవచ్చు. ఈ మిషన్ యొక్క ట్రిగ్గర్ ని ప్రెస్ చేస్తూనే ఈ మిషన్ చెట్టు యొక్క కొమ్మను తాడుతో కడుతుంది. గార్డెనింగ్ కోసం ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ హార్వెస్టర్. ఈ మిషన్ ని భూమిలోని క్యారెట్లను బయటకు తీయడం కోసం ఉపయోగిస్తారు. ఈ మిషన్ మొట్టమొదట క్యారెట్లను తన లోపలికి లాక్కుంటుంది. తర్వాత ఇది దాని లోపల ఉన్న కట్టర్ హెల్ప్ తో క్యారెట్ ఆకులను క్యారెట్ నుండి సెపరేట్ చేసి వెనక వైపుకు వేస్తుంది. ఇక క్యారెట్లను కన్వేయర్ బెల్ట్ హెల్ప్ తో వేరే బాక్సులలో వేస్తుంది. ఎప్పుడైతే మిషన్ యొక్క ట్యాంక్ ఫుల్ అవుతుందో అప్పుడు అది క్యారెట్లను బయట ఉన్న ట్రేస్ లో నింపుతుంది. స్ప్లిట్ మాస్టర్. ఈ మిషన్ ని చెట్ల పెద్ద పెద్ద దుంగలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ఉపయోగిస్తారు. మొట్టమొదట ఈ మిషన్ లో చెట్టు దుంగను ఉంచుతారు. తర్వాత ఎప్పుడైతే ఈ మిషన్ దాని హైడ్రాలిక్ సిస్టమ్ హెల్ప్ తో చెట్టు దుంగను ప్రెస్ చేస్తుందో అప్పుడు ఆ దుంగ ముక్కలు ముక్కలుగా సెపరేట్ అవుతుంది. దానితో పాటు ఈ మిషన్ ఆ కర్ర ముక్కలను కన్వేయర్ బెల్ట్ ద్వారా సైడ్ లో ఉంచుతుంది. ట్రీ క్రషర్. ఈ మిషన్ ని చాలా మటుకు చెట్లను క్లీన్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ మిషన్ చెట్టు పైనుండి కింద వరకు ఏ విధంగా క్లీన్ చేస్తుంది అంటే దానివల్ల చెట్టు యొక్క ఆనవాలు కూడా లేకుండా పోతుంది. నిజంగా ఇది అద్భుతమైన మిషన్ కదా.
బనానా ట్రీ కట్టర్. ఈ మిషన్ ని అరటి చెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే అరటి చెట్లు ఒకసారి గెలవేసిన తర్వాత దేనికి పనికిరాదు. ఇక్కడ అరటి చెట్లను చిన్న చిన్నగా ముక్కలుగా చేసి చెరువులోకి విసిరేస్తారు. దానివల్ల చెరువులో ఉండే చేపలు వాటిని తిని వాటి ఆకలిని తీర్చుకుంటుంది. ఈ మిషన్ లో రొటేటెడ్ కట్టర్ ఉంటుంది. అది అరటి చెట్టును వేగంగా కట్ చేస్తూ ముందుకు విసిరేస్తుంది. ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ మాడ్యూల్ హౌసెస్ ను ఫ్యాక్టరీలో ముందుగానే తయారు చేసేసి ఆ కాంక్రీట్ మాడ్యూల్స్ ని ఇక్కడికి తీసుకువచ్చి మీరు చూస్తున్న ఈ విధంగా అటాచ్ చేయడం ద్వారా నిర్మిస్తారు. చెప్పాలంటే ఈ మాడ్యూల్స్ ని చాలా బలంగా ఉండే కాంక్రీట్ తో తయారు చేయబడతాయి. ఈ కాంక్రీట్ సౌండ్ ఇంకా హీట్ ఇన్సులేషన్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దీనివల్ల చాలా ఫాస్ట్ గా కన్స్ట్రక్ట్ చేయడమే కాదు 100 సంవత్సరాలైన చెక్కు చెదరకుండా ఉంటుంది. వీటిని హౌసెస్, ఆఫీసెస్, స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ కి కూడా ఉపయోగించవచ్చు. అయితే ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ప్రజలకు చాలా ఫాస్ట్ గా సురక్షితమైన షెల్టర్స్ ని అందించడానికి ఈ హౌసెస్ బాగా ఉపయోగపడతాయి. ఫిక్స్ టు GT మౌంటింగ్ అదేసివ్. ఈ అసెంబ్లింగ్ అదేసివ్ గమ్ సాధారణంగా కన్స్ట్రక్షన్ లో అలాగే హోమ్ రెనోవేటివ్ వర్క్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది రకరకాల మెటీరియల్స్ ని ఒకదానితో ఒకటి గట్టిగా అంటించడానికి ఉపయోగించే బలమైన అదేసివ్ గమ్. ఈ అదేసివ్ గమ్ చెక్క, మెటల్, కాంక్రీట్ ఇంకా సెరామిక్ వంటి సర్ఫేసెస్ మీద రాసి ఒకదానికొకటి అంటించినప్పుడు అవి ఎంత గట్టిగా అతుక్కుంటాయి అంటే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఒక మనిషి కూడా దాని మీద ఎక్కి నించోగలడు. ఇది అప్లై చేసిన వెంటనే చాలా ఫాస్ట్ గా పనిచేయటమే కాదు నీళ్ళలో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని ఇంటీరియర్ అలాగే ఎక్స్టీరియర్ వర్క్స్ లో కూడా ఉపయోగిస్తారు. ఫోరేజ్ హార్వెస్టర్. ఈ మిషన్ ని గడ్డిని కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మిషన్ ముందు 4 రొటేటెడ్ ప్లేట్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటాయి. ఈ మిషన్ చాలా వేగంగా గడ్డిని కట్ చేస్తుంది. కట్ చేయడంతో పాటు ఇది గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి సైడ్ లో దానితో పాటు వచ్చే కంటైనర్ లో వేస్తుంది. లేక్ క్లీనర్. నదులు ఇంకా చెరువుల్లో తరచూ అవసరం లేని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. చాలా ఎక్కువ మొత్తంలో చెత్త కూడా వచ్చి చేరుతుంది. దానివల్ల నీళ్లు మురికి అవడంతో పాటు నీటి ప్రవాహం కూడా తగ్గిపోతుంది. ఈ సమస్య సాల్వ్ చేయడానికి ఈ అడ్వాన్స్డ్ మిషన్ ని యూజ్ చేస్తారు. ఈ మిషన్ నది ఇంకా చెరువులోని అవసరం లేని మొక్కలను కట్ చేసి ఒడ్డుకు చేరుస్తుంది. అలానే నీళ్లలో ఉన్న చెత్తను కూడా ఒడ్డుకు చేరుస్తుంది. ఈ మిషన్ కి సైడ్ లో ఉన్న కట్టర్ హెల్ప్ తో చెరువుకు సైడ్ లో పెరిగే గడ్డిని కూడా కట్ చేయవచ్చు. ఆల్మండ్ హార్వెస్టర్. ఈ మిషన్ ని చెట్ల నుంచి బాదంలను తెంపడం కోసం ఉపయోగిస్తారు. ఎప్పుడైతే ఈ మిషన్ కింద భాగాన్ని బాదం చెట్టు కాండం దగ్గరకు తీసుకెళ్తారో అప్పుడు ఈ మిషన్ చెట్టును గట్టిగా పట్టుకుని చాలా బలంగా వైబ్రేట్ చేస్తుంది. దాని కారణంగా చెట్టులో ఉన్న బాదంలన్నీ కింద ఉన్న మిషన్ లో పడతాయి. ఈ మిషన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే బాదంలు చెట్ల నుంచి ఈ మిషన్ లోనే పడతాయి. తర్వాత ఈ మిషన్ యొక్క కన్వేయర్ బెల్ట్ ఈ బాదంలను వెనుక ఉన్న కంటైనర్ లో వేస్తుంది. గ్రేప్ హార్వెస్టర్. ఈ మిషన్ ని పొలం నుంచి ద్రాక్షను తెంపడం కోసం ఉపయోగిస్తారు. ద్రాక్ష చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఏదైనా బలమైన వస్తువు తగిలితేనే అవి పాడైపోతాయి. ఈ మిషన్ యొక్క హార్వెస్టింగ్ సిస్టమ్ మిషన్ మధ్యలో ఉంటుంది. ఈ మిషన్ ని ద్రాక్ష చెట్టు పైనుంచి తీసుకెళ్తారు. ఈ మిషన్ చాలా నీట్ గా చెట్ల నుంచి ద్రాక్షను సెపరేట్ చేసి దాని లోపలికి లాక్కుంటుంది. ద్రాక్షతో పాటు కొన్ని ఆకులు కూడా లోపలికి వచ్చేస్తాయి. కానీ ఈ మిషన్ దాని వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా ఆకులను సెపరేట్ చేసి ద్రాక్షను ట్యాంక్ లో కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మిషన్ యొక్క ట్యాంక్ నిండిపోతుందో అప్పుడు ఆ ద్రాక్షను బయటకు తీస్తారు. వుడ్ చిప్పర్. ఈ మిషన్ ని కర్రను పొడిగా మార్చడానికి ఉపయోగిస్తారు. ఈ మిషన్ లో పదునైన రోలర్ ఉంటుంది. అది చాలా పెద్ద పెద్ద కర్రలను కూడా చాలా ఈజీగా పొట్టుగా మారుస్తుంది. దుంగలను పొట్టుగా మార్చడంతో పాటు ఈ మిషన్ ఒక పైప్ హెల్ప్ తో ఆ పొట్టును సైడ్ కి వేస్తుంది. ఈ చెక్క పొట్టును కాగితం తయారు చేయడం కోసం ఇంకా కర్రలకు సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ ని తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. స్పేడింగ్ మిషన్. ఈ విధమైన మిషన్ ని పొలంలో విత్తనాలు వేసేదానికంటే ముందు భూమిని మెత్తగా చేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ మిషన్ లో పవర్ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మిషన్ ని స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ మిషన్ నేలను ఇలా తవ్వుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్లాంటింగ్ టూల్. నార్మల్ గా కనబడే ఈ మిషన్ ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చేతితో ఉపయోగించే ఈ మిషన్ లో మొక్కను వేసి నేలలో గుచ్చగానే ఆ మొక్కను ఈ మిషన్ నేలలో నాటుతుంది. ఈ మిషన్ సహాయంతో మొక్కలను చాలా ఈజీగా ఇంకా చాలా వేగంగా నాటవచ్చు.
ఫ్రూట్ పిక్కర్. చాలా మటుకు చెట్లు ఎంత ఎత్తుగా ఉంటాయి అంటే వాటికి ఉన్న పండ్లను తెంపడం కోసం చెట్లపైకి ఎక్కాల్సి వస్తుంది. నేలపై నిలబడి దానికి ఉన్న పండ్లను తెంపలేము. అందువల్ల ఈ పనిని ఈజీ చేయడం కోసం ఈ మిషన్ ని ఉపయోగిస్తారు. ఈ మిషన్ చెట్లపైకి ఎక్కకుండా పండ్లను తెంపడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ వెనక 6 బకెట్స్ ఉంటాయి. ఈ బకెట్స్ లో వర్కర్స్ నిలబడి చాలా తొందరగా పండ్లను తెంపి మిషన్ యొక్క కన్వేయర్ సిస్టమ్ హెల్ప్ తో స్టోరేజ్ కంటైనర్ లోకి పంపుతారు. ఈ బకెట్స్ ఏ ప్లేస్ కి కావాలంటే ఆ ప్లేస్ కి వెళ్లేలాగా కంట్రోల్ కూడా ఉంటుంది. స్ట్రాబెల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఈ ఇంటిని గడ్డిని ఉపయోగించి చాలా సహజ సిద్ధంగా నిర్మించడమే కాదు, ఇవి చాలా స్థిరంగా చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాగే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఈ ఇళ్లను నిర్మించడానికి చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మొదటిగా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక వుడెన్ ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆ ఫ్రేమ్ యొక్క లోపలి అలాగే బయటి భాగాన్ని ఇలా గడ్డితో నింపుతారు. దీనిని స్ట్రా బేల్ అని పిలుస్తారు. చివరగా ఈ బేల్స్ కి బంకమట్టి అలాగే ప్లాస్టర్ తో పూత పూస్తారు. ఈ కొద్దిపాటి పూతే దానికి అందాన్ని ఇస్తుంది. అలాగే గడ్డిని బయట నుంచి ఏమీ కాకుండా రక్షిస్తుంది. చెప్పాలంటే ఈ గడ్డి ఒక అద్భుతమైన థర్మల్ ఇన్సులేటర్. ఈ గడ్డి కారణంగా ఈ హౌసెస్ వేసవిలో చల్లగా ఉంటాయి, అలాగే శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. వేసవి కాలంలో ఏసీ అవసరం ఉండదు, అలాగే శీతాకాలంలో ఎటువంటి హీటర్స్ అవసరం ఉండదు. దీనివల్ల కరెంట్ చాలా ఆదా అవుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్ట్రాబెల్ హౌసెస్ ని నిర్మించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాంపోజిట్ డెక్టైల్స్. చూడ్డానికి అచ్చం చెక్కలాగా కనబడుతూ అలాగే దాని టెక్స్చర్ ని కూడా కలిగి ఉన్న ఈ కాంపోజిట్ డెక్టైల్స్ నిజానికి ఒక సింథటిక్ ఫ్లోరింగ్ మెటీరియల్. కాకపోతే ఇవి చెక్క కన్నా కూడా బాగా మన్నికైనవి. అలాగే వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. వీటిని సాధారణంగా వుడ్ ఫైబర్ అలాగే ప్లాస్టిక్ రెసిన్స్ ను మిక్స్ చేసి తయారు చేస్తారు. ఇక్కడ చూస్తున్నట్టుగా వీటిని ఉపయోగించి చాలా త్వరగా ఫ్లోరింగ్ వేసేయవచ్చు. వీటిని ఇండోర్ ఇంకా అవుట్డోర్ ఫ్లోరింగ్ రెండిట్లోనూ ఉపయోగించవచ్చు. ఈ నాన్ స్లిప్ టైల్స్ చాలా సురక్షితమైంది, అలాగే ముఖ్యంగా తడిగా ఉండే ప్రదేశాల్లో చాలా బాగా ఉపయోగపడతాయి. బిల్డ్ అండ్ లిఫ్ట్ సిస్టమ్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్డ్ అండ్ లిఫ్ట్ సిస్టమ్ లో మొదటగా పైకప్పును పూర్తిగా నిర్మించేస్తారు. తర్వాత పైకప్పును ఒక లిఫ్ట్ సిస్టమ్ తో పైకి లేపి తర్వాత కింద ఇంటిని నిర్మిస్తారు. మొత్తం రూఫ్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన తర్వాత గోడలు ఇంకా ఇంటర్నల్ గా ఉండే వర్క్స్ వెంటనే అయిపోవడం వల్ల కన్స్ట్రక్షన్ చాలా త్వరగా పూర్తయిపోతుంది. అలాగే పైన రూఫ్ పూర్తయిపోయి ఉండడం వల్ల వర్షం పడినా అలాగే బాగా ఎండ వచ్చినా ఇంటర్నల్ గా ఉండే కన్స్ట్రక్షన్ వర్క్ కి ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.